వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు ఇవాళ వీడియోలో సీతారాముల వారి కళ్యాణం అంటే శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పెంటపాడు మండలం, అంటే ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో కస్బా పెంటపాడు అనే ఒక గ్రామంలో ఉంది. దాంతోపాటు ఈ కస్బా పెంటపాడు వచ్చేసి మా ఊరు. ఇక్కడ సెలబ్రేషన్స్ వచ్చేసి శ్రీరామనవమికి ముందు అంటే ఉగాది నుంచి అయితే మొదలవుతాయి. ఆ ఉగాది నుంచి శ్రీరామనవమికి తర్వాత ఒక 2 రోజుల దాకా కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఆ సెలబ్రేషన్స్లో టాప్ 3 డేస్ని అయితే చూసుకుంటాం. అంటే 9 to 10 డేస్ అయితే ఉంటాయి సెలబ్రేషన్స్. దాంట్లో టాప్ 3 డేస్ని అయితే మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద వీడియోస్లో అయితే చూపెట్టబోతున్నాను. పార్ట్ 1లో మనకి సీతారాముల వాళ్ళ కళ్యాణం అయితే చూపెడుతున్నాను నేను మీకు. ఇది శ్రీరామనవమి రోజున రికార్డ్ చేసిన వీడియో. అండ్ ఇక్కడ జనం చూశారు కదా, చాలా మంది అయితే వస్తారు. ఇక్కడి నుంచే కాదు, ఊర్లోంచే కాదు, పక్క ఊర్ల నుంచి కాదు, స్టేట్స్ నుంచి కూడా వస్తారు, కంట్రీస్ నుంచి కూడా రావచ్చు, చెప్పలేము ఒక్కోసారి అయితే. ఇప్పుడు మనం గుడి లోపల ఎలా ఉందో అయితే ఒకసారి చూద్దాం, పదండి వెళ్దాం. చూసారు కదా లోపల ఎలా ఉందో. మీరు ఇలా వీడియోలో చూసి అయిపోకండి, ఖచ్చితంగా రావడానికి అయితే ట్రై చేయండి. సో ప్రెసెంట్ వచ్చేసి ఈ టైం ఎలక్షన్స్కి చాలా దగ్గరలో అయితే ఉంది. అందుకని మనకి కంపారబిలిటీ లాస్ట్ ఇయర్తో చూసుకుంటే మనకి ఈ ఇయర్ అయితే కొంచెం సెలబ్రేషన్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. ఈ షష్ఠి ఎగ్జిబిషన్స్ సంబంధించి కానీ, క్రాకర్స్ సంబంధించి కానీ ఇంకా చాలా వాటికి అయితే ఈ ఇయర్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను.
అనుకోవడం కాదు, గట్టిగానే పెడతారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. అది ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్ అయినా సరే. సో ఇప్పుడు వచ్చేసి కోలాటం ప్రోగ్రామ్ అయితే మొదలవుతుంది. ఈ కోలాటం ప్రోగ్రామ్కి సంబంధించిన షార్ట్ క్లిప్స్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేశాను. అది కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియో ఎండింగ్ అయిన తర్వాత ఒకసారి చూసి వచ్చేయండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కోలాటాన్ని చూద్దాం. లెట్స్ గో. సో అలా మధ్యాహ్నం అయిపోయింది, తర్వాత సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు రాత్రికి వచ్చేసాం. ఈ రాత్రికి రథం ఆల్రెడీ మనం ఇందాక గుడి దగ్గర చూసిన రథం ఏదైతే ఉందో ఆ రథం మనకి ప్రతి ఊర్లో ఉన్న ప్రతి సందు, అందులో ఉన్న ప్రతి ఇల్లు కవర్ చేసుకుంటూ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 4 or 5 వరకు కూడా తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఇది గైస్ మొత్తానికి ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి ఫస్ట్ పార్ట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో ఇది గైస్ మొత్తానికి ఈ వీడియోకి వచ్చేసి. సో చెప్పండి ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోకండి. నేను నాకు సాధ్యం వరకు కూడా క్లారిఫై చేయడానికి అయితే చూస్తాను. లొకేషన్ ట్యాగ్స్ అలాంటివి కూడా మీకు అన్నీ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే రావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళి చూసి వచ్చేయండి, లేదా పైన కార్డ్స్లో కూడా ఉంటాయి, నొక్కి వచ్చేయండి. సో వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోయింది.